ఎందుకు రాలేదు అని అడుగు. ఒక పంది బురదలో ఉంటే నీకు కోపం వస్తుందా? అది సహజమని అనుకుని వెళ్ళిపోతావా? కోపం రాదు కదా. అవును. అలా ఇతనికి బైబిల్ ఎక్కింది కాబట్టి అలాగే మాట్లాడతాడు. బైబిల్లో అటువంటివే ఉన్నాయి. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు బైబిల్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పాడు. అతను కేవలం ఈ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నటన చేశాడు. దాని నుంచి వచ్చే మనీని అతను ఎంజాయ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని, పురుగుల్ని, అన్ని రకాల వాటిని తింటూ అతను కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. కాబట్టి అతను తిన్నటువంటి రకరకాల జంతువుల, కీటకాల ఆహార ప్రభావము అతని మెదడుకి ఎక్కిన బైబిల్ ప్రభావం కూడా అతని మీద పనిచేస్తుంది. అందుకు పెద్ద విషయం ఏమి లేదు. కాబట్టి ఎవరైతే అతన్ని పొరపాటున ఓ మనిషిగా గాని లేదా హిందువుగా గాని ఎవరన్నా భావిస్తే అది వాళ్ళ తప్పు, అతను తప్పేమి లేదు. అతను అలాగే మాట్లాడతాడు. అతను ఇదివరకు కూడా నిరూపించుకున్నాడు. కాబట్టి అతని విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. గరికపాటి వారిని అలా అన్నందుకు అటువంటి అవధానుల్ని నోటికొచ్చినట్టు వాగినందుకు దానికి తగ్గ కర్మను అనుభవిస్తాడు. సీతాదేవిని, ద్రౌపదీదేవిని నోటికొచ్చినట్టు వాగినటువంటి వాళ్ళు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో అదే జరగబోతుంది, అంతే. దీంట్లో పెద్ద విషయం ఏం లేదమ్మా. ఇలాగా బార్కింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అన్న. మనం గతంలో కూడా కొన్ని క్యాండిడేట్లు చూసాం. మనం కొన్ని క్యాండిడేట్లు చూసాం. ఒక్క నిమిషం దేవి ఒక్క నిమిషం నేను ఈ పూజ చేశాక నువ్వు కంటిన్యూ చేస్తున్నాను. ఏమిటంటే రాముడు లక్ష్మణుని పంపిస్తాడు. సుగ్రీవుడు ఏమీ రిప్లై లేదు. రాజ్యం అతనికి ఇచ్చాం, మనకి హెల్ప్ లేదు, ఏం లేదు, వానకాలం వెళ్ళిపోయింది అని చెప్పి రాముడు అంటే లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్ళే ముందు చెప్తాడు, సుగ్రీవుడికి చెప్పు వాళ్ళ అన్నయ్య వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పు అంటాడు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళే వేసేసాడు కదా రాముడు. అవును. సుగ్రీవుని కూడా వేసేస్తాను, వేయగలను అని చెప్పడం ఒక హెచ్చరిక. ఆ విధంగా కాలంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. బకర్ది పట్టుకుని ఒకటి వెళ్ళిపోయాడు, రాముణ్ణి తిట్టి ఒకటి వెళ్ళిపోయాడు, సీతాదేవిని అని ఒకటి వెళ్ళిపోయాడు. కాలంలో వెళ్ళిపోతారు. కానీ ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అన్న. దురదృష్టకర విషయం ఏంటంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అసందర్భంగా మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే భారతీయ నారి, సి నారాయణ రెడ్డి గారు చెప్పారు, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మనం శివాజీ గురించి మాట్లాడతాం, ఎందుకని వాళ్ళ అమ్మ తయారు చేసిన వీరుడైన. కాబట్టి అటువంటి తల్లులు కావాలి తప్ప ఏదో దేహాన్ని ప్రదర్శన కోసం ఉంచుతాను అనేటువంటి వాళ్ళు కాలంలోనే సమాధానం వస్తుంది. తల్లి నెక్స్ట్. గురుగారు, ఆ పదజాలం మనం చూడొచ్చు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఒకవైపు గురించి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూసేది ఉందన్న. ఇప్పుడు మీరు మళ్ళీ అడిగేది కాబట్టి చెప్తున్నాను. 4 దోషాలు కలిగల్లో ఉంటాయి. వాటికి దూరంగా ఉండమని చెప్పి భాగవతం చెప్తుంది. ఏంటవి? మాంసము, మద్యము, వ్యభిచారము, జోదం. ఒకటి ఉంటేనే తప్పు. 4 ఉన్నవాడు అలా కాక ఎలా ఉంటాడు చెప్పు? అంటే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పటి వరకు కూడా హిందుత్వం గురించి కావచ్చు, లేకపోతే మహిళల గురించి కావచ్చు, ఎవరైనా కించపరిచేటట్టు మాట్లాడితే మీరు ఎంత ఖండించారనేది మన అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది మీరు ఇతని మీద మాట్లాడే మాటలు రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా సరే ఇలా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. చాలా సంతోషం. ఇతను నిన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో చూశాను, ఏదో 14 ఏళ్ల అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి ఏదో అని విన్నాను. అవును. సో కాబట్టి మనం ఇంక ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తాం నానా? ఇది అడ్డమైన జంతువుని తింటాడు, అడ్డమైన పురుగుల్ని తింటాడు, పావుల్ని తింటాడు, కప్పల్ని తింటాడు. భగవంతుడు ఇచ్చే నోరుని దానికి వాడుతున్నాడు. అతని మనం ఇంకా అతని ఇష్టం అది.
సో అలాగే ఆ ఇంకా ఒకటి ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఫాలో చేస్తూ మిగిలినవన్నీ వచ్చేస్తాయి. మాంసం, తర్వాత మద్యం, వ్యభిచారం, జోదం, ఇవన్నీ. కాబట్టి ఆ, అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు మారాలి. అతను మారడం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పుడే పోస్ట్ చూశాడు వేరే చోట, ఆ 23 లక్షల మందికి ఇంకా బుద్ధి రాలేదా అని వచ్చింది. అవును, ఎవరా 23 లక్షల మంది? ఆయన అభిమానులు, అమ్మా, అందులో సగానికి సగం మంది హిందువులే ఉన్నారు కదండి. అతను కూడి తినేదే హిందువుల మీద. విషయం ఏంటంటే అతను తెలుగులో రీల్స్ చేస్తాడు, అవును. తెలుగులో వీడియోలు పెడతాడు. ఒక విషయంలో అతన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే నాకు అభిమానులని చెప్పుకున్నవాడు ఒక్క మనం తిన్నట్టు అని చెప్పాడు అతను. అవును. సో కాబట్టి అతనికి అభిమానులు అనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి మూర్ఖులు మాత్రమే ఆ భావజాలం కలిగిన వారు అతన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు అతని గురించి మనం చర్చ చేయడం అనవసరం. అతని మీద ఏదో కేసులు పెట్టారు. తర్వాత అతను ఆ అంటే ఇప్పుడు అతను ఒకడే కాదు నాన్న, అతను ఒకడే కాదు. ఇలాంటి బ్యాచ్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా రాముడి మీద, కృష్ణుడి మీద, శివుడి మీద నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు. అలా ఎందుకు వాగుతారంటే బంగ్లాదేశ్ లో లాగా లేదా పాకిస్తాన్ లో లాగా హిందువులు ఎవరిని తగలేరు కదా. దేవాలయాలు, రథాలు, గుళ్ళో వస్తువులు, గుళ్ళో డబ్బులు, దేవాలయానికి సంబంధించిన భూములు ఇన్ని ఎత్తుపోతున్నారు. ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. అయినా హిందువులు టికెట్లు కొనుక్కుని మరి కట్లు పడి దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి రాముడిని తిట్టేవాడు దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు, దురుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు తయారవడానికి కారణం హిందువుల యొక్క అలసత్వం, నిర్లక్ష్యం. అతను అలా ఉండడం అనేది అసలు ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. సర్వ కలి సంబంధితమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు కాబట్టి అతని నుంచి ఎంతకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేం. అంటే గురుగారు, ఇంకొకరు హిందువుల మీద కావచ్చు లేకపోతే దేవుళ్ళ మీద కావచ్చు మాట్లాడకుండా ఉండాలి అంటే ఇతన్ని ఏ విధంగా శిక్షించాలి అంటారు? ఇప్పటికే అతని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటువైపు గరికపాటి గారి ఎవరైతే డిజిటల్ టీం ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి ఇతన్ని ఎలా శిక్షించాలి అంటారు? ఏంటి అసలు? అమ్మ, ఇంగ్లీషు తెలుగులో ఏ భాషలో చెప్పినా a king punish immediately but God will take time. సో అతను దేశాన్ని అవమానించినందుకు అతను ముందు శిక్షించాలి. అలాగే ఇన్ని కోట్ల మంది ఆరాధించేటువంటి హిందూ దేవి దేవతల్ని దూషించినందుకు అతన్ని శిక్షించాలి. దీనికి ఇంటర్పోల్ సహాయం తీసుకో. ఇక్కడ ఒక్క మాట గురూజీ, అంటే సామాన్లని కప్పిపుచ్చుకోండి అని చెప్పిన శివాజీ గారి మీద మహిళా కమిషనర్ వరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ప్రముఖులు కొంతమంది. మరి అలాంటప్పుడు దేశాన్ని, మహిళల్ని, దేవుళ్ళని ఇంతగా కించపరుస్తూ ఇంత హీనంగా మాట్లాడుతున్నా మరి ఇతని మీద ఎలాంటి కేసులు పెట్టాలి? అసలు ఏ విధంగా మహిళలందరూ కూడా స్పందించాలి అంటారు? స్పందిస్తున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే నాన్న, ఇప్పుడు మీరు నన్ను జూమ్ కాల్ పిలిచినట్లుగా మీరు ఎలాగ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీరే చక్కగా ఎవరైతే మొన్న శివాజీ మీద కేసు పెట్టారో వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి ముందు. వాళ్ళు అసలు స్పందించని పరిస్థితి కనిపిస్తుంది కదా గురూజీ గారు. అంటే పారిపోయారని అర్థం. మాట్లాడితే బయటికి వచ్చే వీళ్ళు మన దేవుళ్ళ మీద, మన దేశాన్ని, మన సంస్కృతి మీద ఇంతగా కించపరిచేలాగా మాట్లాడుతుంటే అసలు ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే శివాజీ అందులో హిందూ. సో అందువల్ల అతని మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపమో మరొకటో ఏదో విధంగా అతని మీద కంప్లైంట్ చేశారు. ఇప్పుడు హిందువుల వైపు లేదా ధర్మం వైపు స్టాండ్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు కదా, అంత ధైర్యం లేదు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు చాలా సామాజికవేత్త అనుకునేటువంటి ఒక అర్బన్ నక్సల్. అతను
పాలస్తీనా అయినా కాశ్మీర్ అయినా ఎవడడిగితే ఆయనకి ఇచ్చేయాలి అంటుంటాడు. వీళ్ళు ఇల్లు ఇచ్చేస్తామని చెప్పండి, మేము ఆశ్రమం పెట్టుకుంటాం. అతను ఇల్లు మాకు ఇచ్చేయమని చెప్పండి, ఆశ్రమం పెట్టుకుంటాం. అలాగే మీరు అతను ఒకసారి అడగాలి. అతన్ని అడిగితే అతను సగం వయసు ఉన్నవాడినేమో రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి అతని స్పందన ఎలా ఉంటుందో మనకి తెలియదు. మీరు ఎవరైతే సామాజిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి. నిన్న చూడండి, గంజాయి తాగేసి 17 ఏళ్ల పిల్లలు ఎవరో ఒక అతన్ని కోయంబత్తూరులో ఎక్కడో చంపేశారు, తమిళనాడు. అక్కడ ఉండేటువంటి డిఎంకే గవర్నమెంట్, దిక్కుమాల గవర్నమెంట్ వాళ్ళు ఆ కొండ మీద దీపం పెట్టడం ఆపేయడంలో, కోర్టుల మీద కేసులు గెలిచిన వాళ్ళని ఆ జడ్జీలని అభిశంసన చేసే విషయంలో చాలా హిందూ ధర్మ నాశనంలో బిజీగా ఉన్నారు. కానీ డ్రగ్స్ తాగే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఏం చేయట్లే, చంపే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఏం చేయట్లే. కాబట్టి ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ భాషలు నావి, ఈ సంస్కృతి నాది అనుకునేవాడు పవర్ లో ఉంటే దేశం సేఫ్ గా ఉంటుంది. ఒక మత గ్రంథానికి, ఒక పార్టీకి, ఓ కులానికి, ఓ ప్రాంతానికి, ఓ భాషకు మాత్రమే పరిమితమైనటువంటి పనికిమాల వాళ్ళు దేశంలో ఉండకూడదు. వాళ్ళ వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అన్వేషణ అతని కథ కొద్ది రోజులు నడుస్తుంది. అది ఆరిపోయే దీపం, అతను చేసింది అంతులేని పాపం, ఆరిపోయే దీపం, అతని మీద తెచ్చుకోకుండా కోపం, అతనికి ఆల్రెడీ ఇచ్చేసారు జనాలు, అంతులేనంత శాపం. లాస్ట్ లో వేసిన దూపం. ఇప్పుడు క్షమాపణ చెప్పేది కూడా ఒక వైపు నుంచి సబ్స్క్రైబర్ తగ్గుతున్నారు అని అనొచ్చు అంటారంట. అమ్మ ఇప్పుడు క్షమాపణ చెప్పినప్పుడు ఆ ముఖంలో ఒక పశ్చాత్తాపానికి సంబంధించిన ఓ ఫేస్ ఉంటుంది. ఇది పశ్చాత్తాపానికి సంబంధించిన ఫేస్ కాదు కదా అది. అవును. ఇప్పుడు కొంచెం సామాన్య పరిభాషలో వాడితే థాయిలాండ్ లో అతను దేశాన్ని అవమానిస్తూ మాట్లాడిన మాటల్లో బలుపే ఉంది తప్ప భయం లేదు కదా. కాబట్టి 23 లక్షల మందికి బుద్ధి రావాలని కోరుకుంటున్నా, అతను అక్కడికి కాదు. మరి ఇంటికి అర్థమైంది, నీకు కూడా అర్థమైంది కాదు? నీకు అర్థమైందా లేదా దేవిక? నీకు అర్థమైందా లేదా? థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. చివరిగా ఏ విధంగా శిక్షించాలి అంటారు? అంటే సబ్స్క్రైబర్స్ మాట ఓకే, అంటే ఇలాంటివి ఇంకొకసారి మాట్లాడకుండా ఉండాలి అంటే నేను ఆల్రెడీ ఇందా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అవును, 2 రకాల శిక్ష. ఒకటి సామాజిక బహిష్కరణ, పూర్తిగా వాడికి కొంపకాళీ చేసేయడం, వాడి ఛానల్ వాడే దేకాలి, ఇంకెవడు దేకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంటర్పోల్ సహాయంతో ఇండియాకి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం. ఐ ఇంటర్పోల్, ఇండియా, ఇల్లు, ట్రిబుల్-9 అంతే. ట్రిబుల్-9 అతని ఇంక వాయిస్ 9. నేను ఇండియాకి రాను, ఇండియాను అవమానించి రకరకాలు. ఇప్పుడు అతను ఇంకా ఏం చేయకూడదో అన్ని చేసాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలో చేయాలంతే. దీనికి డిమాండ్ పబ్లిక్ నుంచి రావాలి, వచ్చింది, ఇంకా రావాలి, అంతే. అమ్మా థ్యాంక్ యూ గురుగారు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నాం కదా, అన్వేష్ కి సంబంధించి మాత్రం అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా క్షమాపణ చెప్తూనే మరో వైపు ఇష్టరహితంగా కూడా మాట్లాడుతున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, 2025 నుంచి 2030